శాస్తా పర్వతం ఉత్తర కాలిఫోర్నియాలోని ఒక మహాద్భుత పర్వతం. ఆధ్యాత్మిక మరియు మిస్టికల్ ప్రాధాన్యతతో నిండి ఉంది. ప్రాచీన లెమోరియన్ నాగరికత అవశేషాలుగా భావించబడుతున్న ఈ పవిత్ర స్థలం ఫిఫ్త్ డైమెన్షన్ మాస్టర్స్ నివసిస్తున్నారని చెప్పబడుతోంది. ఆధ్యాత్మిక వికాసానికి శక్తివంతమైన వోర్టెక్స్ ని అందిస్తుంది. ఈ పర్వతం యుఎఫ్ఓ దర్శనాలక్కూడా హాట్స్పాట్గా నిలిచింది. ఇది ఇంటర్ డైమెన్షనల్ కార్యకలాపాలకు కేంద్రంగా నిలిచింది. ధ్యాన సాధకులు శాస్తా పర్వతానికి వస్తారు. దాని ప్రత్యేకమైన హయ్యర్ స్టేట్స్ ఆఫ్ కాన్షియస్నెస్ స్థితులను సులభతరం చేస్తుందని భావిస్తూ హయ్యర్ వరల్డ్ విజ్డమ్ యాంటెన్నాగా పిలువబడే ఈ పర్వతం ఇతర లోకాలకు గేట్వేగా భావించబడుతుంది మరియు విశ్వంతో వ్యక్తిగత అనుసంధానాన్ని పెంచుతుంది. సెయింట్ జర్మేన్ సనత్ కుమార్ ఇక్కడ ఉనికి కలిగి ఉన్నారన్న నమ్మకంతో ఈ పర్వతం మరింత ఆకర్షణను పొందింది. అందుకే శాస్తా పర్వతాన్ని సిటీ ఆఫ్ లైట్ అని ప్రేమగా పిలుస్తారు. ఇది ఆధ్యాత్మిక జ్ఞానదీపంగా నిలిచి నిజానికి మరియు జ్ఞానానికి తపనగలవారికి ఆకర్షణగా నిలుస్తోంది. హలో హాయ్ పిఎంసి ప్రేక్షకులకు నమస్కారం. మనం మౌంట్ శస్తా ఈ పర్వతం పైభాగానికి వచ్చాం. ఒకసారి చూడొచ్చు. మనం చుట్టూ మనం కింద భాగం నుంచి చూసినప్పుడు మంచుతో కప్పబడి ఉన్నటువంటి ప్లేస్, ఆల్మోస్ట్ ఈ ప్లేస్కి వచ్చేసాం మనం. అలాగే కింద నుంచి చూసినప్పుడు ఒక ఎర్ర మట్టితో మనకు కనబడుతుంది ఈ పర్వతం ఎంట్రన్స్ పాయింట్. ఆ ఎంట్రన్స్ పాయింట్ మనకు ఎదురుగా, నేను కూర్చున్న ప్లేస్కి ఎదురుగా ఉంది. అది మన కింద నుంచి చూసినప్పుడు ఫస్ట్ కనబడేది అదే. సో చుట్టూ మహాపర్వతాల మధ్యన కూడుకొని ఈ యొక్క మౌంట్ శస్తా నెలకొని ఉంది. దాదాపు ఈ పాయింట్కి రావడానికి 7 గంటలు పట్టింది. 7 గంటల పాటు నడుస్తూ, కాసేపు ధ్యానం చేస్తూ, మళ్ళీ నడుస్తూ, ఈ యొక్క ప్రకృతిని ఆస్వాదిస్తూ, ఈ యొక్క పర్వతాలను గమనిస్తూ ఈ యొక్క పర్వతారోహణ చేయడం జరిగింది. ఇటువైపు చూస్తే లెఫ్ట్ సైడ్ ఎంత అద్భుతమైనటువంటి పర్వతాలు ఉన్నాయో చూడండి. ఇది ఏదో ఈ భూగ్రహం మీద ఉందా అన్నట్లు, ఇది భూమి మీదనే ఉందా అన్నట్లు తలపింపజేస్తుంది. బాబా సినిమాలో రజనీకాంత్ని దివ్యానంద భారతి అనేటువంటి ఒక యోగీశ్వరుడు వచ్చి ఒక లోకానికి తీసుకెళ్ళిపోతాడు. రజనీకాంత్ అనుకుంటాడు ఇతను పిచ్చివాడని. అక్కడున్న మాస్టర్లు చెప్తారు ఆయన దివ్యానంద భారతి అని. ఆ రజనీకాంత్ను ఒక్కసారిగా ఇంకొక గ్రహంలోకి తీసుకుపోతే ఆ రజనీకాంత్ని ఆ హిమాలయాలలోకి ఒక పోర్టల్ ద్వారా తీసుకెళ్తారు ఆయన. ఆ సినిమాలో మనకు చూపించడం జరుగుతుంది. అట్లానే అటువంటి అనుభూతి, అటువంటి ఫీలింగ్ కలుగుతుందన్నమాట. నా లైఫ్లో ఫస్ట్ టైం ఇంత పర్వతారోహణ చేయడం, నాన్ స్టాప్ 7 to 8 అవర్స్ జర్నీ. ఇప్పుడు మళ్ళీ దిగడానికి ఈజీగా ఒక 3-4 గంటల టైం పడుతుంది. ఎక్కుతున్న ప్రతి స్టెప్ ఎంత అద్భుతమో, ఎంత అద్వితీయమో, ఎంత గొప్ప అనుభూతో. ముఖ్యంగా కొంత ప్రదేశానికి వచ్చిన తర్వాత చెప్పులు వదిలేసి పూర్తిగా చెప్పులు లేకుండా ఉత్త కాళ్ళతోటి నడవడం జరిగింది. ఆ పాదాలకి ఆ సాయిల్, ఆ స్టోన్స్ టచ్ అవుతుంటే దాని యొక్క అనుభవం వర్ణనాతీతం. మౌంట్ శస్తా ఒక గొప్ప అనుభవాన్ని, ఒక గొప్ప అనుభూతినిచ్చింది. మనం ఇటువైపు చూస్తే దాదాపు ఈ ప్లేస్కి వచ్చేసాము. ఇంకొక 1-2 గంటల్లో చీకటి పడడం స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ నుంచి ఇక రిటర్న్ అయిపోదాం అనుకుంటున్నాం మేము. ఇప్పటికే చాలా చల్లగా ఉంది ఇక్కడ. కానీ ఒకవైపు ఎంతో చల్లగా, ఇంకొక వైపు సూర్యుని యొక్క వేడి, ఆ రెండింటి యొక్క అనుభవం మాటల్లో వర్ణించలేం. ఇందాకే మా మెడిటేషన్ అయిపోయిన తర్వాత మేము వెంకట్ సార్, నేను ఒక సౌండ్ వినడం జరిగింది. సరిగ్గా అక్కడ కనబడుతున్నటువంటి ఆ మంచు దగ్గర చాలా బోర్వెల్ వేసేటప్పుడు
ఎటువంటి సౌండ్ వస్తుందో అటువంటి సౌండ్ వచ్చింది. బోర్వెల్ వేసేటప్పుడు లోపలికి ఆ యొక్క మోటార్లని, ఆ మోటార్ పరికరాలని లోపలికి పంపిస్తున్నప్పుడు ఒక సౌండ్ వస్తుంది కదా, అటువంటి సౌండ్ వస్తే అక్కడికి చూడడం జరిగింది. అక్కడ నుంచి ఒక స్మోక్ ఇలా వచ్చిందనమాట. ఆ స్మోక్ అలా గాల్లో కలిసిపోయింది. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి సెకను, ప్రతి మూమెంట్ చాలా అద్భుతంగా ఉంది. సహజంగానే ఇంత పైకి వచ్చినప్పుడు ఆలోచనలే ఉండవు. ఒక గొప్ప అనుభూతి మిగిల్చింది మౌంట్ శస్తా. ఇక్కడ పొందుతున్న అనుభవం, ఇక్కడ పొందుతున్న అనుభూతి మాటల్లో వర్ణించలేనిది. ఈ సందర్భంగా పత్రి సార్కి ఎన్నో కృతజ్ఞతలు. మన పిరమిడ్ మాస్టర్ల 18 ఆదర్శ సూత్రాలలో ట్రెక్కింగ్ చేయడము అన్నది ఒక ప్రిన్సిపల్. మనం పొందిన అనుభవాలను ఇతరులతో పంచుకోవడం అన్నది ఒక ప్రిన్సిపల్. ప్రకృతితో కలిసి జీవించడము అన్నది పత్రి సార్ మనందరికీ ఎంతో అద్భుతంగా నేర్పారు. ఈరోజు ఈ యొక్క అనుభవం, ఈ యొక్క అనుభూతి ఎంత అద్భుతమో, ఈ విషయాలన్నింటినీ మీతో పంచుకుంటున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది. ఈ పర్వతారోహణ చేస్తున్నప్పుడు ఒక్కొక్క టైంలో ఒక పర్సన్ రావడం, ఈ ప్లేస్ నుంచి ఇటువైపు వెళ్తే ఇక్కడ ఈ ప్లేస్ ఉంది అని చెప్తే ఆ ప్లేస్కి వెళ్ళి ఆ ప్లేస్ని చూడడం జరిగింది. మళ్ళీ ఆ ప్లేస్ తదనంతరం మళ్ళీ ఇటువైపు రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ఏమంటారంటే, మీరు నాకు క్వైట్ ఆపోజిట్ ప్లేస్లో మీరు చూస్తే కనుక అన్నింటికి, అన్ని కొండలకి ఒక బౌల్ లాగా ఒక ప్లేస్ కనబడుతుంది. సో వీళ్ళు చెప్పడం ఏంటంటే, ఇక్కడికి యూఎఫ్ఓలు వచ్చి వెళ్తూ ఉంటాయి అని. సో ఇక్కడ మాస్టర్స్ తిరుగుతుంటారు అని. ఈ ప్లేస్ అంతా కూడా ఎంతో శక్తివంతంగా ఉంది. ఏ ఆలోచన లేని ఒక గొప్ప అనుభూతి. కాలిఫోర్నియాలో, నార్త్ కాలిఫోర్నియాలో మౌంట్ శస్తా అనేటువంటి ఈ ప్లేస్ చాలా ఇంపార్టెంట్ ప్లేస్. ఇది అమెరికాలో ఉండే మన మాస్టర్స్ అంతా దయచేసి ఈ ప్లేస్కి వచ్చి చక్కగా ధ్యానం చేసుకోవాలి. ప్రతి పౌర్ణమికి ఇక్కడ గొప్ప సెలబ్రేషన్ జరుగుతుంది. ఒక ఫైర్ క్యాంప్ వేసి ఒక గొప్ప పండుగలా చేస్తారు. హోల్ నైట్ మెడిటేషన్ చేస్తారు. ఆ సమయంలో ఇది డేని, ఇది నైట్ కాదు తలపింపజేసేది, ఒక డేలా తలపింపజేస్తుందేమో పౌర్ణమిలో. అద్భుతమైనటువంటి అనుభవాలను పొందడానికి, అద్భుతమైన శక్తులను పొందడానికి, మన ఆధ్యాత్మిక ప్రగతికి మౌంట్ శస్తా అన్నటువంటి ఈ యొక్క ప్రదేశం ఒక సాధకుడికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎంత అద్భుతంగా ఉందో ఈ ఫీలింగ్. నడుస్తున్న ప్రతి అడుగు ఒక గొప్ప అనుభూతి. ఎంతో దిస్ ఈజ్ వండర్ఫుల్ మైల్ స్టోన్. ఇదొక గొప్ప సంఘటన నా లైఫ్లో. థ్యాంక్ యూ. ఈ యొక్క ప్రదేశానికి అందరూ రావాలని కోరుకుంటున్నాను. అందరూ వచ్చి ఇక్కడ మెడిటేషన్ చేయాలని కోరుకుంటున్నాను. నాతో పాటు మన మాస్టర్ వెంకట్ రావడం జరిగింది. మన మాస్టర్ యొక్క అనుభవాన్ని మనం విందాం. హలో మాస్టర్స్. ఆనంద్ గారు చెప్పిన విధంగా ఎంతో టైము స్పెండ్ చేసేసి పైకి ఎక్కి రావడం జరిగింది. సో ఇట్ ఈస్ రియల్లీ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ ఈస్ రియల్లీ గుడ్ ఎక్స్పీరియన్స్. And we saw like a lot of beautiful nature here, actually lot of trees as well as the animals, small animals also there. So it is really good. And if you see the mountains, you can keep on observing all the mountains. It is really beautiful actually. So it is somewhere it is మౌంటైన్స్ మొత్తం అంతా స్నోతో కప్పబడి ఉంది. కొన్ని చోట్ల అది గ్రీన్ కవర్ లాగా ఉంది. చాలా అద్భుతంగా ఉంది. సో మొత్తానికి మేము ఈ పైకి ఎక్కి వచ్చేసేసి బ్యూటీ అంతా అబ్జర్వ్ చేసాము. ఇట్ ఈస్ సో నైస్ యాక్చువల్లీ. అండ్ వీ డిడ్ కపుల్ ఆఫ్ టైమ్స్ మెడిటేషన్ ఆల్సో. కొన్నిసార్లు మెడిటేషన్ కూడా చేసాము. వెరీ గుడ్, కూల్ అండ్ కామ్ యాక్చువల్లీ. లైక్ సో మెడిటేషన్ చేయటం వల్లే మనం ఇంత పైకి ఎక్కగలిగాము. మెడిటేషన్ లేకుండా అయితే చాలా కష్టమయ్యేదేమో. సో ప్రతిసారి ఎవ్రీ 2-3 అవర్స్కి మెడిటేషన్ చేసుకుంటూ అలా పైకి ఎక్కి రావడం జరిగింది. ఇట్ ఈస్ రియలీ వండర్ఫుల్ ఆపర్చునిటీ. సో మాస్టర్స్ అందరూ అట్లీస్ట్ వన్స్ యూ కమ్ అండ్ విజిట్ మౌంట్ శాస్తా. దిస్ ఈజ్ రియల్లీ ఏ నైస్ ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.
కీళ్లు మోకాళ్ల నొప్పుల సమస్యలకు ఆర్థోకేర్ క్యాప్సూల్స్ వాడండి. ఆరోగ్యకరమైన జీవితాన్ని సొంతం చేసుకోండి.